నమస్తే. భూభారతి చట్టం వల్ల దానివల్ల బాధించబడుతున్నటువంటి సర్వేయర్లుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉందని దాని మీద వారు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి మనతో పాటు సర్వేయర్లు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం చెప్పండి, మీకు జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఈ భూభారతి చట్టం వల్ల, ఏం చెప్పదలుచుకున్నారు? సార్ నమస్కారం సార్. నా పేరు రాజు దేవునూరి, వరంగల్ జిల్లా మాది. నేను రాష్ట్ర అధికార ప్రతినిధి సర్వే లైసెన్స్ సర్వేల అసోసియేషన్. అయితే ప్రభుత్వం గత మే నెల 26వ తేదీ నాడు మమ్మల్ని అందరినీ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని అందరికీ ట్రైనింగ్ చేసి 2 నెలల శిక్షణ ఇచ్చి 40 రోజుల పాటు అప్రెంటిషిప్ చేసి మమ్మల్ని లైసెన్స్ సర్వేలు చేశారు. చేసిన తర్వాత మాకు అన్ని శిక్షణ పూర్తయిన తర్వాత మాకు వారు అక్టోబర్ 17, 2025 ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు శిల్పకళా వేదికలో రెవెన్యూ మంత్రి గారు వీళ్ళందరూ కలిసి కూడా మాకు లైసెన్సుల నియామక పత్రాలు అందజేశారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక 3 నెలల తర్వాత కూడా మా అందరికి కూడా మండలాలు గ్రామాలు కేటాయించారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏమంటున్నారంటే 21వ తారీఖు మొన్న మే నెల ఈ సంవత్సరం రోజున ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్లో ఏమిటంటే ప్రతి జిల్లాకు కూడా 70 గ్రామాలు ఎంజాయ్మెంట్ సర్వే చేయమన్నారు. సరే, ఎండనక వాననక చలనక రాయనక రప్పనక పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నా. మా పనిని మా నైపుణ్యాన్ని మా అంకిత భావాన్ని ప్రజల కోసం రైతుల సమస్యల కోసం పాటుపడదామనే ఆలోచన మాలో ఉన్నప్పటికీ ప్రతి ఎకరానికి కొలచడానికి కేవలం 50 రూపాయలను మాత్రం ప్రామాణికంగా తీసుకొని మా విధంగా చేస్తున్నారు. 50 రూపాయలకు ఎకరం కొలవడం అంటే అది ఎంత అన్యాయము, అది ఎంత భయంకరమైన ఇబ్బంది. 50 రూపాయలకి ఈ రోజున మన ప్లేట్ టిఫిన్ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఎకరానికి చలనక వాననక ఎండనక మనం అక్కడ వెళ్తూ ఉంటాం. అక్కడ ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి, అక్కడ రైతుల సమస్యలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, వాగ్వాదాలు ఉంటాయి. ఇవన్నీ చేయడానికి మేము సిద్ధపడ్డా కూడా ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించకుండా ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు 50 రూపాయలు కేటాయించడం అనేది ప్రతి ఎకరాకనే మాత్రం తీవ్రమైన అన్యాయం. ఇది మేము చాలా బాధపడుతున్నాం, మేము చాలా ఆవేదనకు గురవుతున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా అందరికీ ప్రతి ఎకరానికి 1000 రూపాయల చొప్పున ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అదేవిధంగా గౌరవ వేతనం కూడా ఏవైతే మేము డిమాండ్ చేస్తున్నామో గౌరవ వేతనం కూడా మాకు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత మరియు మాకు రక్షణ ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రూల్స్ను పొందపరుస్తూ మాకు కొత్త సర్క్యులర్ కానీ జీవోను కానీ తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేశాం. మొన్న 26వ తారీఖు రోజున కూడా మేమందరం ఇందిరా పార్క్ దగ్గర 1500 మంది లైసెన్స్ సర్వేర్లు ముక్త కంఠంతో ఒకటి నినాదం చేశాం. మా సమస్యలు పరిష్కరించండి, ప్రభుత్వ పెద్దలారా మమ్మల్ని పరిష్కరించండి. భూభారత్ చట్టాన్ని ప్రపంచంలో ప్రతిష్టం మీరు తీసుకొచ్చారు. అంత గొప్ప చట్టం అమల్లోకి వచ్చి రైతాంగ సమస్యలు తీరాలంటే మా లాంటి కష్టాలను తీర్చండి. మా లైసెన్స్ సర్వేల బాధ తీస్తే మీ ప్రభుత్వానికి మేము అండదండగా ఉంటాం. మీ రైతుల కష్టాల్లో మేము వెన్నుదన్నుగుండి వారందరూ తీర్చడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రైతుల సమస్యలు తీరి ఆ పథకం అనేది 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిలో ముఖ్య భూమికై వెన్నెముకైన మమ్మల్ని మీరు బాధపెట్టద్దు. ఇది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ దీనికి తీసుకునే దాంట్లో మాకు మీరు కేటాయించిన డబ్బు అనేది, ఆ వేతనం అనేది చాలా అన్యాయం, చాలా దారుణం. దాన్ని మరొకసారి వెనక్కి తీసుకొని పరిశీలించి ప్రతి ఎకరాకి 1000 రూపాయలతో పాటు గౌరవ వేతనం కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మేము లైసెన్స్ సర్వేర్లము 6500 మంది ఒక్కటే ముక్త కంఠంతో చెప్తున్నాం. గౌరవ వేతనం అంటే ఎంత ఇస్తే ప్రభుత్వం నుంచి మీకు మంచిగా అనిపిస్తుంది? ఇప్పుడు సార్, ఒక లైసెన్స్ సర్వర్కి 2 విధులు ఉన్నాయి సార్. ఒకటి, భూభారత్ చట్టం కింద సెక్షన్ 10(3) ప్రకారం ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్కి మ్యాప్ పెట్టేటప్పుడు లైసెన్స్ సర్వేరు తనకు వచ్చిన లాగిన్లో అప్లికేషన్ ప్రకారం వెళ్ళి ఆ రైతు యొక్క సాగు భూమిని, ఆయనకు ఆధీనంలో ఉన్న భూమిని వెళ్ళి కొలిచి దాన్ని DGPS మిషన్ ద్వారా అత్యాధునికమైన దాని కోఆర్డినేట్స్ తీసుకొని దాన్ని డిజిటలైజ్ చేసి మండల సర్వేరు తద్వారా తహసీల్దార్కి ఇస్తే వారు ఆ విషయం ప్రక్రియ పూర్తి చేస్తారు. దీనికి ఆ స్లాట్ ఎవరైతే బుక్ చేసుకున్న రైతు ఉంటారో ఆ రైతులో ఉన్న దగ్గర నుంచి డబ్బులు కట్ చేసి మాకు ఇవ్వడమే. ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు. దాంట్లో రైతు ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటాడో ఆ స్లాట్లోనే లైసెన్స్ సర్వేరుకు అది ఎకరంకి ఎంత, 2 ఎకరాలకి ఎంత, 3 ఎకరాలకి ఎంత, 5 ఎకరాల పైన ఉంటే ఎంత అని ఒక ఫీజు నిర్ణయించారు. ఆ ఫీజు ప్రకారం రైతే మాకు చెల్లిస్తాడు. ప్రభుత్వం ఇచ్చేది ఏమీ లేదు అందులో. తర్వాత మా ప్రక్రియ పూర్తి అయిపోయి ఆ రిజిస్ట్రేషన్ పూర్తి అయినాక అవి మా అకౌంట్ క్రెడిట్ అవుతాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు దాదాపు దేశంలో చాలా రాష్ట్రాలు కూడా సర్వే చేసుకొని అక్కడ రికార్డులన్నీ కూడా ఆధునికపరుచుకునే, తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అక్కడ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నాయి. మన దగ్గర చాలా ఏళ్ల కాలం నాటి నిజాం ప్రభుత్వం నాటి మరఠవాడ పద్ధతి కొనసాగుతుంది. దీన్ని డిజిటలైజ్ చేయాలి, రైతుల సమస్యలు తీర్చాలని ప్రభుత్వం పూనుకొని ఒక మంచి నిర్ణయానికి వచ్చినప్పటికీ దీన్ని అన్ని ట్రైన్ అయ్యి కష్టపడి పనిచేయని మా లాంటి వాళ్ళకు గౌరవం లేకుండా, పని లేకుండా ఒక ఎకరానికి 50 రూపాయలు మాత్రమే కేటాయించి మమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేసిళ్ళు. మేమందరం చాలా ఆవేదనతో ఉన్నాం. చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, మంచి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళం ఉన్నాం. గంపడంత ఆశలతో ఈ సంవత్సర కాలంగా మేము ఖాళీ చేసుకొని మాకున్న ఉపాధులు మొత్తం పోగొట్టుకున్న వాళ్ళం. భార్య పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో అవస్థలు పడుతున్న వారు ఉన్నారు.
మేమందరం ఇక్కడ సంఘటితమై పనిచేస్తున్నామంటే దీనికి ఎంతో మా ఆవేదన ఉంది, మా బాధ ఉంది తప్ప ప్రభుత్వం దీన్ని ఎప్పుడు నెగటివ్గా తీసుకోవద్దని మా విజ్ఞప్తి. ఇక్కడ పెంచాలంటే రైతుల నుంచి వసూలు చేయాలని మీరు అంటున్నారు ప్రభుత్వం గురించి. ప్రభుత్వం రైతుల నుంచి రిజిస్ట్రేషన్ మ్యాప్ కానీ రైతులకు ఇక్కడ ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది, వారికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అట్లేం లేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఛార్జీలో ఇస్తున్నారు అంతే. యథావిధిగా ఇప్పుడు యూజర్ ఛార్జెస్ మైండ్ అవుతారు. బడ్డన్ ఉండదా రైతులకి? రైతులకు ఎటువంటి బడన్ లేదు, రైతులకు ఎటువంటి బడన్ లేదు, రైతులకు ఎటువంటి బడన్ లేదు. ఇప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే గవర్నమెంట్ కోసం చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ మాకు ఇవ్వాలి, మేము రైతులను అడగట్లేదు. ఎంజాయ్మెంట్ సర్వే ఎవరికి చేస్తున్నాం? ప్రభుత్వానికి చేస్తున్నాం. ప్రభుత్వం యొక్క రికార్డులను ఆధునీకరణ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు జీతం ఇవ్వాలి. కనీసం 30,000, కనీసానికి 30,000 అన్న గౌరవ వేతనం ఇవ్వాలని చిన్న డిమాండ్. అది ప్రభుత్వం తలుచుకుంటే ఎన్నో చేయొచ్చు. మన గత 2 నెలల కింద మనం చూసినాం, గత ప్రభుత్వంలో 20,000 మంది నకిలీ ఉద్యోగులు అవుట్సోర్సింగ్లో దొరికారని చేశారు. 20,000 మంది నకిలీ ఉద్యోగులకు ఏళ్ల తరబడి జీతాలు పెట్టిన ఈ ప్రభుత్వాలు ఒక్కసారి 6,100 మంది కోసం చేయరా? సర్వేర్ అంటే ఏం పని? అసలు సర్వే చేసే పని కలెక్టర్ కూడా చేయలేరు. ఆ సర్వే నిర్ణయించే హద్దులను ఎవరు నిర్ణయించలేరు, అవి ఎవరికి అర్థం కావు, అవి ఎవరు చేయలేరు. ఇంత కష్టపడి మీరు నేర్చుకొని శిక్షణ పూర్తి చేసుకున్న వ్యవస్థని మీరు ఆ మాత్రం మీరు అర్థం చేసుకోకపోతే ఇలా ఈ సర్వే వృత్తిని ఎవరు చేయగలుగుతారు? మండల ఇన్స్పెక్టర్, మండల అధికారి చేయగలుగుతారా? డిప్యూటీ తహసీల్దార్ చేయగలుగుతారా? తహసీల్దార్ చేయగలుగుతారా? ఆర్డీఓ గారు చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. ఒక లైసెన్స్ సర్వేరు మాత్రమే క్షేత్ర స్థాయిలో ఒక వివాదాన్ని, ఒక సమస్యను పరిష్కరించడానికి తన మనసును, తన తెలివిని, తన శ్రమను ధారపోస్తుంది. భూభారతి చట్టంలో ఆ అమలు చేస్తున్నటువంటి దాంట్లో కూడా రైతులకు మేలు జరుగుతుందా? మీరు చాలా దగ్గరుండి కూడా చూస్తూ ఉన్నారు ఆ చట్టానికి సంబంధించి, ఎట్లా చూడవచ్చు దాన్ని? చట్టం మంచి చట్టమేనండి. మంచి వాళ్ళు ధరణిలో ఉన్న అవకతవకలు, ధరణిలో జరిగిన కొన్ని పొరపాట్లను వాళ్ళు దాన్ని మారుస్తూ చట్టం తీసుకొచ్చారు. మంచిదే, రైతులకు న్యాయం చేయడం తీసుకొచ్చిన చట్టం మేలు. దాంట్లో ఆ చట్టం అమలు కావాలంటే, సమస్యలు తీరాలంటే ఒక సర్వేర్ ఉండాలి. ఎందుకంటే సర్వే డిపార్ట్మెంట్ అనేది ఏళ్ల తరబడి నుంచి అది తొక్కబడి ఉందన్నమాట. రెవెన్యూ విభాగంలో కలిసి ఉండడం వల్ల ఈ తొక్కబడి ఉంది. ఇప్పుడు సర్వేర్లకు కాకుండా అక్కడ రెవెన్యూ అధికారులకు, వీఆర్ఓలకు అధికారులు ఉండడం వల్ల వాళ్ళు రికార్డులను తారుమారు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టిన రోజులు ఉన్నాయి. అవి రాకుండా ఉండడం కోసం మోకా మీద ఎవరున్నారు, కబ్జా మీద ఎవరున్నారు, రైతులు ఎవరున్నారు, అక్కడ వివాదం ఏంటి, ఎక్స్టెండ్ వివాదం ఏంది అని ఆధునిక పద్ధతిలో కొలిచి దాన్ని వాళ్ళకి సమస్యలు క్లియర్ చేయడం కోసము మన భూభారతి రైతు సదస్సులు నిర్వహించారు. 20 లక్షల దరఖాస్తులు వచ్చినాయి రైతుల నుంచి. అంతమంది రైతుల సమస్యలు తీర్చాలంటే మన వల్ల కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కానీ మా లైసెన్స్ సర్వేలను తీసుకొని మాకు శిక్షణ ఇచ్చి మమ్మల్ని ఒక అంకిత భావంతో, నైపుణ్యంతో తయారు చేసి ఇప్పుడు మమ్మల్ని క్షేత్రజల పట్టుకుపోయే టైంలో మా వెన్ను విరిచింది ప్రభుత్వం. పిల్లలుగా ఏం చెప్పదలుచుకున్నాం? ప్రభుత్వం అధికారులకు సంబంధించి ఏమైనా అప్రోచ్ అయ్యారా? కలిసే ప్రయత్నం చేస్తారా? వినతి పత్రాలు లాంటివి ఏమైనా ఇచ్చే ప్రయత్నాలు ఏమైనా జరిగాయా మీ నుంచి? మేము గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ గారిని కలిసాము, గౌరవ కమిషనర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ గారిని కలిసాము, ఈ రైతు కమిషన్ చైర్మన్ గారిని కలిసాము, అదేవిధంగా ఈ చట్టాన్ని రూపొందించిన గౌరవ భూమి సునీల్ కుమార్ సార్ని కూడా కలిసాము, అదేవిధంగా రెవెన్యూ మంత్రి కూడా కలిసాము. చూస్తామంటున్నారు కానీ వాళ్ళు మనసు పెట్టట్లేదు, శీతకన్ను చేస్తున్నారు. ఒకసారి మీరు మరోసారి ఆలోచించి మాకు తీపి కబురు చెప్పాలని, మీరు మాకు గౌరవిస్తే ఈ రైతుల సమస్యలు తీర్చి ప్రభుత్వానికి మేలు చేస్తామని మేము అనుకుంటున్నాం. ఓవరాల్గా సర్వేయర్లు చేస్తున్నటువంటి వారి పనిని ప్రభుత్వం గుర్తించాలి. ఇవాళ భూభారతి చట్టం కింద ఎన్నో సంవత్సరాల నుంచి కూడా రైతులు పడుతున్నటువంటి గట్ల పంచాయతీ కావచ్చు, వివిధ రకాలుగా వారి పొలానికి సంబంధించినటువంటి హద్దుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇందులో ఎలాంటి అక్రమాలు జరగకుండా, అవినీతి జరగకుండా సర్వేయర్లు వారి పనిని గుర్తించి వారి ద్వారా పని చేయించుకొని వారి గౌరవ వేతనాలు ఇవ్వాలంటూ కూడా సర్వేయర్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూడాలి ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది ఏంటనేది కూడా. జర్నలిస్టు సంబాతో ప్రభాకర్, పొలిటికల్ మీడియా, సమాజ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్.